వై కంట్రీస్ కాంట్ అఫర్డ్ టు బి ఎమోషనల్. ఇండియా గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ చాలా కామన్ మన మైండ్లో కూడా ఉంటుంది ఎప్పటికీ. మన కంట్రీకి కోపం వస్తే డైరెక్ట్గా యాక్షన్ ఎందుకు తీసుకోదు, లేదా ఎందుకు కొన్ని కంట్రీస్తో కేర్ఫుల్గా డీల్ చేస్తుంది? ఎందుకంటే కంట్రీస్ ఎమోషన్స్తో కాదు, ఇంట్రెస్ట్తో నడుస్తాయి. అండ్ అది ఇండియాకి మాత్రం కాదు, ప్రతి కంట్రీకి అప్లై అవుతుంది. అండ్ ద ఫేమస్ మిత్ సోషల్ మీడియా వర్షన్లో జియో పాలిటిక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిళ్ళు, మనకి కోపం వచ్చింది, యాక్షన్ తీసుకున్నాం, స్టోరీ కంప్లీట్. కానీ రియల్ వరల్డ్ అలా పనిచేయదు. ఎందుకంటే కంట్రీస్కి ప్రతి డిసిషన్కి ఒక కాస్ట్ ఉంటుంది. ఎకనామిక్ కాస్ట్ అయినా, మిలిటరీ కాస్ట్ అయినా, డిప్లొమాటిక్ కాస్ట్ అయినా, పొలిటికల్ కాస్ట్ అయినా. మనం ఒక డిసిషన్ని ఒక్క రోజులో తీసుకోవచ్చు, కానీ కంట్రీస్ ఆ డిసిషన్ ఇంపాక్ట్ని ఇయర్స్ వరకు క్యారీ చేయాల్సి రావచ్చు. అండ్ ద రియల్ వరల్డ్, ఇండియాకి వేరే కంట్రీస్తో డిసగ్రిమెంట్స్ ఉంటాయి, కానీ ట్రేడ్ మాత్రం కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే ఎకానమీ ఇంపార్టెంట్. కొన్ని కంట్రీస్ పబ్లిక్గా క్రిటిసిజం చేసుకుంటాయి ఓపెన్గా, నెక్స్ట్ డే బిజినెస్ డీల్స్ కూడా సైన్ చేస్తాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. వాళ్ళు చాలా రైవల్ కంట్రీస్ కూడా ట్రేడ్ చేస్తాయి, ఎందుకంటే మోడర్న్ ఎకానమిక్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అందుకే జియో పాలిటిక్స్లో ఫ్రెండ్షిప్ కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎనిమీ కన్నా కేపబిలిటీస్ ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ద హార్డ్ రియాలిటీ, పవర్ అంటే చాలా మందికి మిలిటరీ అని అనుకుంటారు, కానీ మిలిటరీ పవర్ ఒక పార్ట్ మాత్రమే. రియల్ పవర్ అంటే ఎకానమీ, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, లాజిస్టిక్స్. అమెరికా దగ్గర డాలర్ కార్డు ఉంది, చైనా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కార్డు ఉందని చెప్పినాం కదా. ఇండియా కూడా తన ఓన్ స్ట్రెంగ్స్ బిల్డ్ చేస్తుంది, కానీ అలాంటి కేపబిలిటీస్ ఓవర్ నైట్ అయితే రావు, మనకి ఇయర్స్ కాదు డెకేడ్స్ అయితే పడతాయి. అందుకే కంట్రీస్ ఎమోషనల్ డిసిజన్స్ కన్నా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ని ప్రిఫర్ చేస్తాయి. మేబీ అందుకే హిస్టరీలో చాణక్య లాంటి స్ట్రాటజీస్ ని ఇంకా స్టడీ చేస్తున్నాం. నాట్ బికాస్ దే వర్ ఎమోషనల్, బికాస్ దే అండర్స్టూడ్ ఇంట్రెస్ట్, కాస్ట్, కాన్సిక్వెన్సెస్ అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్. కంట్రీస్ ఎమోషనల్ గా థింక్ చేస్తే హెడ్లైన్స్ గెలవచ్చు, స్ట్రాటజిక్ గా థింక్ చేస్తే ఫ్యూచర్ షేప్ చేయగలవు. మేబీ అదే లెసన్ మనకు కూడా. లెస్ రియాక్షన్, మోర్ అండర్స్టాండింగ్, లెస్ ఎమోషన్, మోర్ థింకింగ్. అందుకే కంట్రీస్ ఎమోషన్స్ అఫోర్డ్ చేయలేవు. మరి మీ ఒపీనియన్ ఏంటి? రియాలిటీలో కంట్రీస్ ని డ్రైవ్ చేసేది పవరా లేదా ఎకనామిక్సా? కామెంట్ లో చెప్పండి. బెస్ట్ ఒపీనియన్స్ ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.